హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ ఫస్ట్ ఈరోజు నేను క్యాన్వా నుంచి యూట్యూబ్ బ్యానర్ ఎలా క్రియేట్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ క్యాన్వా ఓపెన్ చేసుకోండి. ఇదంతా ఫ్రీగానే చేసుకోవచ్చు మీరు. ఫస్ట్ క్యాన్వా ఓపెన్ చేసిన తర్వాత పైన వచ్చేసి కర్సర్ ఉంటుంది కదా, సెర్చ్ టెంప్లెట్స్. అందుకే సెర్చ్ టెంప్లెట్స్లో క్లిక్ చేయండి. అక్కడ వచ్చేసి టైప్ చేయండి మీకు ఏం కావాలో. సో ఇక్కడ యూట్యూబ్ బ్యానర్ అనేసి టైప్ చేయండి, యూట్యూబ్ ఛానల్ బ్యానర్. ఓకేనా? అక్కడ యూట్యూబ్ ఛానల్ బ్యానర్ సెర్చ్ చేయగానే మీకు ఫ్రీగా చాలా ఓపెన్ అవుతాయి. ఏ బ్యానర్ మీకు ఇచ్చిన బ్యానర్ యూజ్ చేసుకోవచ్చు. దీంట్లో ప్రో ప్యాక్ కూడా ఉంటుంది. ప్రజెంట్ అయితే ఫ్రీ ఎలా చేసుకోవాలా ఫ్రీగా అనేది మటుకే చూపిస్తున్నాము. ఫస్ట్ వచ్చేసి దీనిలో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాం, ఏదో ఒకటి. ఇది ఒకటి బాగుంది, ఓకే. దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఓపెన్ అయింది కదా, దీన్ని జస్ట్ ఎడిట్ చేస్తే చాలు. అంటే ఫస్ట్ వచ్చేసి మనము ఒక ఫోటో తీసుకుందాం. ఫోటోని సెలెక్ట్ చేసుకునేసి దాంట్లో మనకి నచ్చిన ఫోటో ఏదైనా. ఇప్పుడు నాది లోగో కాబట్టి నా లోగోని సెలెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి హెడర్లో మనకి ఏం టైప్ చేయాలి అంటే ఆల్రెడీ వాడు ఇచ్చాడు డిస్క్రిప్షన్. దాంట్లో మనకి ఏదైతే టైప్ చేయాలనుకుంటున్నామో అది మాత్రమే టైప్ చేస్తే చాలు. సో నా టూర్ గైడ్ గురించి కాబట్టి ఫస్ట్ వచ్చేసి నరేష్ బాయ్ ద టూర్ గైడ్, ఓకే, క్రియేట్ చేస్తున్నాను. సో దీన్ని జస్ట్ టైప్ చేస్తే చాలండి. ఓకే, నెక్స్ట్ సబ్స్క్రైబ్. దాంట్లో వచ్చేసి మనకి కలర్స్, ఎఫెక్ట్స్ ఏది కావాలంటే అలా మార్చుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి ఎఫెక్ట్స్ ఉన్నాయి చూడండి. దీంట్లో ఎఫెక్ట్స్ని కలర్ ఇప్పుడు రెడ్ ఉంది, సపోజ్ నాకు రెడ్ బాగలేదు, వేరేది మార్చుకుంటాను షేడ్స్లో. ఓకే, నీకు షేడ్స్ కావాలంటే షేడ్స్, డిజైన్ కావాలంటే డిజైన్, మనకి ఏది కావాలంటే. సో ఇక్కడ షేడ్స్ వచ్చింది, బ్లాక్, రెడ్, అలా మనకి నచ్చినటివి డిజైన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. కలర్ ఫాంట్స్ కూడా కలర్ మార్చుకోవచ్చు. జస్ట్ ఇలా చూసుకున్నామా, అయిపోయింది, అంతే. ఇంకా ప్రాసెస్ ఇంకేం లేదనమాట. జస్ట్ దీన్ని తీసుకొని వెళ్ళామా, మనము బ్యానర్ని దాంట్లో ఒకసారి చెక్ చేసుకుని తర్వాత ఓకే అనిపిస్తే డౌన్లోడ్ క్లిక్ చేసేసేయండి. వెంటనే డౌన్లోడ్ అయిపోయిందా. ఓకే, పాత్ ముందుగానే ఇచ్చుకోవాలి. మనకి ఎక్కడ డౌన్లోడ్ అవ్వాలో అక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఆఫ్టర్ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి టైం సెన్స్ ఇంత టైం అనేసి మనకి చూపిస్తుంది. సో ఈ టైం లోపల అంటే నెట్ స్పీడ్ బట్టి ఉంటుంది. నెక్స్ట్ సేవ్ అయిపోయినట్లే. నెక్స్ట్ సేవ్ అయిన తర్వాత ఇప్పుడు మనం యూట్యూబ్ ఓపెన్ చేసుకోవాలి. సో ఇక్కడ నాకు యూట్యూబ్ కనపడలేదు, డైరెక్ట్ ఓపెన్ చేస్తాను. ఓకే, ఇది క్లోజ్ చేసి సార్ ఇదంతా జస్ట్ 5 మినిట్స్లోనే మనం చేసుకోవచ్చు ఈజీగా. ఓకేనా? సో ఇప్పుడు యూట్యూబ్ ఇక్కడ ఉంది. ఓకే, యూట్యూబ్ ఓపెన్ చేశాను. ఇక్కడ నా ఛానల్ ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ యూ అనేసి ఉంది కదా, అక్కడ ఓపెన్ చేసుకొని పైన ఎడిట్లో మై ఛానల్ వెళ్ళి ఎడిట్ నొక్కండి. సో పైన తమ్ ఉంది. ఓకే, బ్యానర్. సో బ్యానర్లో ఎడిట్ చూజ్ చేసుకున్న దాంట్లో మనకి ఏది ఇక్కడ ఉంది. సో దాంట్లో జూమ్ చేసుకొని మనకి ఏ సైజులో కావాలో, ఎక్కడ కావాలో, ఎలా కావాలో సెట్ చేసుకోండి. దీన్ని ఎక్కడ మనం మిస్యూజ్ చేయకుండా కరెక్ట్గా వచ్చేటట్లు చూసుకోండి. ఓకేనా? దీన్ని కరెక్ట్గా ఒక 1 మినిట్ టైంలో మీకు బ్యానర్ అనేది పూర్తిగా మారిపోతుంది. మీ ఛానల్ బ్యానర్ ఒకసారి సక్సెస్ఫుల్గా అయితే కింద చూపిస్తుంది సక్సెస్ఫుల్లీ చేంజ్డ్ అనేసి. ఇదండి నాకు వచ్చింది ఛానల్ బ్యానర్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్. అంతే అండి, సింపుల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జగనన్న జాతర టైంలో ఇంత బాగా దర్శనం అవుతుందని చెప్పి అస్సలు అనుకోలేదు. అసలు సంగతి ఏంటంటే నిన్న నైట్ అయితే దర్శనానికి వెళ్ళాము, చాలా బాగా జరిగింది దర్శనం అయితే. జాతర టైంలో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ దర్శనం.